ఉంటుంది. ద రైటింగ్ వాజ్ ఆన్ ద వాల్ అంటారు ఇంగ్లీష్ లో, అంటే రాస్తుండింది వాల్ మీద దట్ వీ వర్ గోయింగ్ టు డూ వెరీ వెల్. ఇప్పుడు కేకే గారు కన్సర్వేటివ్ గా కాకుండా ఆప్టమిస్టిక్ గా స్పెసిఫిక్ గా ధైర్యంగా రిలీజ్ చేశాడు. ఓకే, ఇప్పుడు మీరు లగడపాటి సర్వే ఇవన్నీ చూసాను ఇప్పుడే నేను ఆన్లైన్ లో. వెరీ కన్సర్వేటివ్ సర్వేస్. అంటే కన్సర్వేటివ్ అంటే ఎందుకు రిస్క్ అని, బట్ మనం కేకే గారిని అభినందించాలి, ఎందుకంటే ఈజ్ టేకెన్ ఎ హ్యూజ్ రిస్క్. అంటే క్రెడిబిలిటీ ఇస్ అట్ స్టేక్ ఇక్కడ. అంటే మీరు తీసుకుందా అంటే అట్లా కాదు, మీ నమ్మకానికి మించి ఆ ఫిగర్ మీద ప్లస్ ఆర్ మైనస్ 1% మీరు ఇందాక చెప్పినప్పుడు కూడా 130+ అన్నారు. నాకు ఏ తెలుగుదేశం పార్టీ నేత 150+ అనలేదు. అంటే ఇప్పుడు నేను 150 అంటే మీరు అందరు నవ్వుతారు. కేకే గారు చెప్పారు కాబట్టి మీరు నవ్వుతున్నారు. ఇప్పుడు నమ్మట్లా అథారిటీ కేకే గారు ఇస్ అన్ అథారిటీ ఆన్ ద సబ్జెక్ట్. అంటే ఆయన ఒక ఇది సంస్థ, ఆయన దగ్గర ప్రజలు జనాలు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళందరూ ఇది చేస్తూ ఉంటారు కాబట్టి సో దట్ అథారిటీ. ఆయన చెప్పినా కూడా నమ్ముతారు. నేను చెప్తే ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ లాగా ఉంటుంది, దట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. బట్ ఎనీవే kudos to KK garu and thank you Rishi. I have one more debate. Okay, no problem. Thank you Anam garu. Thanks. And malli mana June 4 results Anam garu MLC avutunara 100%. Anam garu MLC avutunara ఇప్పుడు సమాధానం చెప్పట్లేదు. లేదు, ఆయన ఆల్రెడీ వెళ్ళే హడావుల్లో ఉన్నారు. ఎనీవే, సో రైట్. సో కేకే గారు ఇప్పుడు 14 సీట్ల విషయంలో అంటే ఎందుకు నేను ఎక్కడే తిరుగుతున్నానంటే ఇప్పటివరకు వినని నెంబర్, అంటే మీరు ఇచ్చిన నెంబర్ చెప్పండి. అదే దాని గురించి అక్కడికే వెళ్తున్నాను. మీరు ఇచ్చిన నెంబర్ ఏంటంటే ఇప్పటివరకు ఏ అంచనాల్లో కానీ, పార్టీ నేతల మాటల్లో కానీ, లేకపోతే జర్నలిస్ట్ మిత్రుల మాటల్లో కానీ, లేకపోతే సర్వే సంస్థల వాళ్ళతో మాట్లాడిన దగ్గర కానీ ఎక్కడ నాకు ఈ నెంబర్ ప్రొజెక్ట్ కాలేదు. సరే, రిఫ్లెక్ట్ అవుతుందా లేదా ఎల్లుండి చూస్తాం, మన 2 రోజుల్లో చూస్తాం. సో ఈ 14 ఎక్కడెక్కడ రాబోతున్నాయి మీ లెక్కల ప్రకారం? సార్ 14 లిస్ట్ ఆల్రెడీ ప్రకటించాను, నేను మళ్ళీ చూసుకోను. పర్వాలేదు, అంటే అంటే మరి చర్చలో ఉన్నారు కదా, అంటే జస్ట్ టు డిస్కస్, నాట్ మోర్ దెన్ హాఫ్ ఎ మినిట్. మీకు నేను కూడా తెప్పిస్తున్నా మంది మీరు లోపు. అంటే ఆ 14కి సంబంధించి చెప్పండి సార్. యా అంటే మీకు మనం చెప్పిన నెంబర్ ఏంటంటే ఉత్తరాంధ్రలో ఒక స్థానం మాత్రమే కనబడుతుంది సార్. అలాగే మీకు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఇప్పుడు తుని కనబడుతుంది, వెస్ట్ గోదావరిలో ఏం కనబడట్లేదు. పోలవరం ఖచ్చితంగా పోలవరం కాన్స్టిట్యున్సీలో టోటల్గా చూసుకుంటే మీకు కర్నూలులో 3 నియోజకవర్గాలు కనబడుతున్నాయి. ఇప్పుడు మీకు పోలవరం బెంచ్ లేదు సార్. మీకు పోలవరం ఫస్ట్ ఆఫ్ వెస్ట్ గోదావరి పోలవరం తీసుకురాబట్టి నెక్స్ట్ టైం పోలవరం ఓడిపోతుంది అనుకోండి, వెస్ట్ గోదావరి ఇంకోటి గెలవదు అనమాట. పోలవరం పాదయాత్ర చేశాను, అనేక సార్లు తిరిగాను, హెల్త్ క్యాంపులు పెట్టాను, నిర్వాసితుల కోసం అక్కడ కూర్చున్నాను, ఢిల్లీ తీసుకెళ్లాను. అపార్ట్ ఫ్రమ్ అక్కడ కరాటన్ రాంబాబు గారిని అత్యంత మిత్రులు సన్నిహితులు, వారితో మాట్లాడాను, మిగతా వాళ్ళతో మాట్లాడాను. మా వైస్ ఛాన్సలర్స్ కూడా అదే కాన్స్టిట్యున్సీలో ఉన్నారు, అందరితో మాట్లాడుతూ ఉన్నాను. పోలవరం కాన్స్టిట్యున్సీ నేను పాలకోలేండి, అది పోలవరం వెళ్తానే ఉంటాను. సో 1, 2 కర్నూలులో 3, 5 అయ్యాయి. మిగతావి మీరు వెళ్ళలేదు పోలవరం మీకు తెలియదు అంటున్నారండి. తెలియదల్లా. ఓకే ఓకే చెప్పండి. నేను మిమ్మల్ని అనలేదు సార్. పోలవరం ఒక బెంచ్ లైన్గా తీసుకోవచ్చు. నేను అనేది ఏంటంటే పోలవరం ఒక బెంచ్ లైన్ తీసుకోవచ్చు. మీకు తెలియదే కదా, జిల్లాలో ఒకటి ఇప్పుడు అదే పోతుందంటే మిగతా అయిన పోతాను. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతుందంటే మిగతా నియోజకవర్గాలు కష్టం. ఇవాళ సోషల్ మీడియాలో ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారండి. అంటే దాని గురించి మాట్లాడితే అసలు మనకు అంతు రేపు సాయంత్రం అయిపోతుంది డిబేట్ అయ్యేటప్పటికి. బొల్సటి సత్యనారాయణ గారు, వెల్కమ్ టు ద డిబేట్ అండి. అలాగే సామంత్ శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి, మీకు కూడా డిబేట్లోకి స్వాగతం. మీతో మాట్లాడుతా ఒక నిమిషంలో. సో కేకే గారు, ఇప్పుడు 6వ స్థానం సర్వే గురించి, అంటే వేరే సర్వే సంస్థ గురించి మీ దగ్గర ప్రస్తావన తీసుకొస్తున్నాను కదా, ఎందుకంటే క్వైట్ ఆపోజిట్ అనే కాదు, అసలు ఆయన వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు, 2% తేడాతో తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని చెప్పారు. 98 నుంచి 104 వరకు ఆయన ఒక నెంబర్ ఇచ్చారు. సో దాని మీద ఏమైనా ఒపీనియన్ చెప్తారా? మీరు చెప్పాలని కోరుకుంటున్నాను నేను. 94 నుంచి 104 తోటి చెప్తాను సార్, కూటమికి 71 నుంచి 81 ఇచ్చారు. అంటే కాదు, మనం అప్పర్ ఎడ్జ్ తీసుకుందాము. 81 కూటమికి ఆయన ఇచ్చిన హైయెస్ట్ నెంబరు, మీరు 161. అంటే దాదాపు అక్కడ ఎంత తేడా ఉంది? 80 సీట్లు తేడా ఉంది. 80 సీట్లు.
80 సీట్ల మార్జిన్తో చెప్పారా? మీకు దానికి కంపారిజన్ చెప్తున్నాను నేను. మీ అప్పర్ లిమిట్కి వార్ అప్పర్ లిమిట్కి. ఓకే. అంటే సార్ నేను ఇండివిజువల్గా అర్థమైంది. అంటే ఇండివిజువల్గా ఏ సర్వే కంపెనీ మీద కానీ వ్యక్తిగతంగా నేను ఆరోపణలు చేయను కానీ, బట్ ఒకటి కాన్ఫిడెంట్గా ఇప్పుడు అంతా అయిపోయింది, చెప్పేసాం, చూడాల్సిన లక్షలాది ప్రజలు చూశారు. ఇప్పటికీ స్టిల్ కాన్ఫిడెంట్ ఏంటంటే సార్, నేను చెప్పిన నెంబర్లు కూడా తప్పవచ్చు, 1, 2, 3, 4, 5 ఆడవచ్చు, కానీ నేను ఈస్ట్ అంటే వెస్ట్, వెస్ట్ అంటే ఈస్ట్ వెళ్ళేది మటుకు ఇంపాసిబుల్ కేసు సార్. జరగదు. మేము చాలా జాగ్రత్తగా సింగిల్ నెంబర్ చెప్పాలని ఒకటి వెరిఫై చేసి ఒక నెంబర్ వెరిఫై చేసాం, కానీ దాంట్లో కూడా మేము మిస్టేక్ అవ్వచ్చు, ఒక నెంబర్ 2 నెంబర్లు తేడా అవ్వచ్చు. బట్ పూర్తిగా మేము ఈ దానికి రివర్స్ అయ్యి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేది మటుకు జరగదు సార్, ఇంపాసిబుల్ కేసు. అంటే ఇప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే, మీరు కరెక్షన్ ఎర్రర్స్ కూడా, ఎర్రర్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ అవి కూడా చెప్పకుండా సింగిల్ డిజిట్ ఇచ్చేశారు. అంటే కేకే సర్వే సంస్థ తాలూకా క్రెడిబిలిటీని 2024 ఎన్నికల ఫలితాలు అటో ఇటో తేల్చేసే పరిస్థితికి మీరు అంత రిస్క్ తీసుకున్నారు. ఐమ్ టెల్లింగ్ దిస్. రిస్క్ తీసుకొని స్టిల్ ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ద పాయింట్. అంటే ఆ నెంబర్ మీద డిబేట్ అవుతున్నాం. బట్ మేము నెంబర్ ఒకవేళ మిస్ అయినా కానీ 1 నెంబర్ 2 నెంబర్లు మారుతుంది, కానీ ఈ విధంగా పూర్తిగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది జరగదండి ఇంత నెంబర్తో. ఓకే. సో మొత్తం మీద 161 కూటమికి వస్తాయని, అందులో తెలుగుదేశం పార్టీకే 133 మీరు ఇచ్చిన నెంబరు. 21 జనసేన గెలవబోతోందా? కరెక్ట్. అంటే వారు అనుకున్నది పవన్ కళ్యాణ్ వారు సీట్లు ప్రకటనప్పుడే జనసేన గెలవబోయి, ఒక నిమిషం సార్, సీట్ల ప్రకటనప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను తగ్గించుకున్నాను, ఎందుకంటే ఎన్నో సీట్లు పోటీ చేసి ఇన్నే గెలిచామని కాదు, మోర్ దాన్ 95% స్ట్రైక్ రేట్ తో వెళ్ళాలి అని. బట్ వారు 100% స్ట్రైక్ రేట్ చెప్తున్నారు. కేకే కాదు 121 సీట్లు 21%. అంటే 95% స్ట్రైక్ రేట్ అన్నప్పుడు 95% లో మిగతా నియోజకవర్గాలు 95 లో ఉంటాయి, ఈ 5 మటుకు నాలో ఉంటాయని చెప్పి ఆ నియోజకవర్గ ప్రజలు మనం వెనకబడగా సార్, ఏ నియోజకవర్గాలు ఆ నియోజకవర్గాలు 95% నేను తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళు ట్రై చేస్తారు. సో మొత్తం మీద 21 గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు జనసేన రిజల్ట్ ఉన్నారంటారు. హైయెస్ట్ స్ట్రైకింగ్ రేట్ అన్ని పార్టీల్లో మనం తర్వాత మాట్లాడుకుందాం, జనసేనకు ఉంటుందండి. సరే, ఎన్ని సీట్లు అనేది నేను పక్కన పెట్టినా, నాకున్న అభిప్రాయం ప్రకారం హైయెస్ట్ స్ట్రైక్, ఎందుకంటే తక్కువ సీట్ వచ్చి నేను చూస్ చేసుకున్నారు. అంటే రైల్వే కోడూరు, పోలవరం, కేకే గారు ఇచ్చిన దాని ప్రకారం 144 సీట్లలో పోటీ చేసిన తెలుగుదేశం 133 గెలవబోతోందంటే అంటే దాని మీద, అంటే అట్లా చెప్తున్నా, ఆయన ఇచ్చిన దాని ప్రకారం అది మామూలు పర్సంటేజ్, మామూలు స్ట్రైక్ రేట్ కాదు. మీరు అన్నది ఇక్కడ తక్కువ సీట్లు పోటీ చేశారు, డెఫినెట్ గా ఇట్స్ ఎ గ్రేట్ స్ట్రైక్ రేట్. ఇంకేమైనా చెప్తారా కేకే గారు? ఎందుకంటే రేపు పొద్దున్న ఈ రిజల్ట్ తర్వాత మళ్ళీ నేను జూన్ 4 కూడా మీరు నాకు సమయం ఇవ్వాలి, మనం ఆ నెంబర్లు కూడా మళ్ళీ చర్చించుకుందాం. కూర్చున్నారు.